నమస్కారం అండి. ఈ సృష్టి స్థితి లయ కారకుడైన శివుడికి కూడా తల్లి ఉంది. ఈ విషయం మీకు తెలుసా? కంగారు పడకండి. సొంత తల్లి కాదు, పెంచిన తల్లి. శివుడు కూడా ఆమె సపర్యలని ఒక చిన్న పిల్లాడిలా స్వీకరించేవాడు. ఆవిడే బెజ్జమహాదేవి. పూర్వం బెజ్జమహాదేవి అనే గొప్ప శివభక్తురాలు ఉండేది. ఆమె నిత్యం శివుణ్ణి బిల్వపత్రాలతోటి కొబ్బరికాయలతోటి పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె శివుడికి పూజ చేస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. శివునికి తల్లి లేదు అంటారు కదా, ఒకవేళ శివునికి తల్లి ఉండి ఉంటే ఎంత గొప్పవాడు అయ్యేవాడు. తల్లి లేక శివుడు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు. ఒకవేళ శివుడికి తల్లి ఉండి ఉంటే శ్మశానంలో తిరగనిచ్చేది కాదు కదా, శవాల భస్మాన్ని పూసుకొనిచ్చేది కాదు కదా, పులితోలు కప్పుకొనిచ్చేది కాదు కదా, వెంట్రుకలు జడలు కట్టనిచ్చేది కాదు కదా. తల్లి లేని శివుడే ఇంత గొప్పవాడు అయ్యుంటే తల్లి ఉన్న శివుడు ఇంకా ఎంత గొప్పవాడు అయ్యుండేవాడు. వెంటనే ఆమె ఈ విధంగా అనుకుంది. అమ్మ లేని శివునికి ఇకపైన నేనే తల్లినే ఉంటాను అని నిర్ణయం తీసుకుంది. ఆనాటి నుంచి బెజ్జమహాదేవి శివలింగంను కాళ్ళపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టేది. కుండ భస్మం తీసి ఆ శివలింగానికి బొట్టుగా పెట్టేది, కాటుగా పెట్టేది. దిష్టి తగలకుండా బుగ్గన చుక్క కూడా పెట్టేది. పాలు పట్టించి పడుకోబెట్టేది. ఆ శివలింగం పైన కాకులను కూడా ఎగరనిచ్చేది కాదు. ఆమె మూఢభక్తికి మెచ్చిన శివుడు కూడా తన తల్లి ప్రేమని స్వీకరించసాగాడు. ఆమె చేసిన ప్రతి సపర్యలను ఒక చిన్న పిల్లాడిలా స్వీకరించసాగాడు. ఆమె పాలు పట్టితే కడుపు నిండా ఆరగించసాగాడు. ఆమె పాలబోవ పెడితే చిన్న పిల్లాడిలాగా తినసాగాడు. ఒకరోజు శివయ్య బెజ్జమహాదేవిని పరీక్షించదలిసి ఆమె పెట్టిన పాలు తాగకుండా ఉన్నాడు. పెట్టిన పాలని గొంతులోకి పోనీయకుండా బయటికి నెడుతూ ఉన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి తన తల్లి మనసుతో తల్లడిల్లిపోయింది. అప్పుడు బెజ్జమహాదేవి అంగిట్లో బిడ్డకు ముళ్ళేమైనా దిగిందేమో అని ఆమెకి తెలిసిన నాటు వైద్యాలన్నీ చేసింది. ఎన్నో సపర్యలు చేసింది. కానీ పాలు తాగకపోవడంతో శివయ్య ఎంతో బాధపడింది బెజ్జమహాదేవి. బోలాశంకరుడు ఎవరు ఏమి పెడితే తిన్నాడో నా బిడ్డ, ఏ ఇంట్లో ఏం తింటే అంగిట్లో ముళ్ళు దిగిందో నా బిడ్డకి, ఏ తల్లి శాపం పెట్టిందో నా బిడ్డకి, ఏ తల్లి దిష్టి తగిలిందో నా బంగారు తండ్రికి అని ఆలోచించి చెయ్యాల్సిన సపర్యలన్నీ చేస్తూనే ఉంది బెజ్జమహాదేవి. అయినా సరే శివుడు ఎంత పెట్టినా పాలు తాగడు. అప్పుడు బిడ్డకు లేని ఆరోగ్యం తల్లికి నాకు మాత్రం ఎందుకు, నా బిడ్డ సంతోషంగా లేకుండుంటే నేను మాత్రం ఎలా ఉంటాను అని గొంతు నరుక్కోబోయింది బెజ్జమహాదేవి. అప్పుడు శివుడు ఆమె పిచ్చి తల్లి ప్రేమకు ప్రత్యక్షం అవుతాడు. శివుణ్ణి చూడగానే మాతృవాత్సల్యంతో ఆలింగనం చేసుకుంటుంది బెజ్జమహాదేవి. అతడు బోలాశంకరుడు, ఈ సృష్టి స్థితి లయ కారకుడు అనే విషయం ఆమె మర్చిపోతుంది. నా బిడ్డ అనే విషయమే ఒక తల్లిగా ఆమెకి గుర్తుండి అతన్ని ఆలింగనం చేసుకుంటుంది. ఆమె మాతృప్రేమకు మెచ్చిన శివుడు ఆమెను తిరిగి ఆలింగనం చేసుకొని, అమ్మ నీకు ఏం వరం కావాలో కోరుకో, నీ బిడ్డగా నువ్వేదడిగినా ఇస్తాను అంటాడు. దానికి ఆమె, నిత్యం నిన్ను చూస్తూ ఉండే వరం ఇవ్వు, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అని నిరూపించు అని చెప్తుంది. అప్పుడు ఆమెకి శివుడు నిత్య దర్శనం కలిగిస్తాడు. నిత్యం అతన్ని చూస్తూ ఉండేలా వరం ఇస్తాడు. శివుడు ఆమెని ఆ సమయంలో అమ్మవ్వ అని పిలుస్తాడు. ఈ బోలాశంకరికే తల్లి అయ్యి ఈ ప్రపంచంలోనే అందరికంటే పెద్ద తల్లిగా నిలిచిపోయింది బెజ్జమహాదేవి. అమ్మవ్వగా ఇప్పటికీ కీర్తించబడుతుంది బెజ్జమహాదేవి.